అందరికీ నమస్కారం. ఇవాల్టి న్యూస్ ఏంటంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ నుంచి అక్కడ బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ అని దానిపై క్లిక్ చేయండి. సో మనకు ఆర్టికల్లో న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాని గురించి పరిశీలిద్దాం. సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 20% పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయంట. టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా అయితే మారుతుందంట. సో పక్క భవనాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలని నెలకొకసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయిందంట. అండ్ 65 ఏళ్ల నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య అయితే పెరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాలు 14,236 పోస్టులను అయితే భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్లు జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీలో 6,399 టీచర్ పోస్టులు మరియు 7,837 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇటువంటి న్యూస్ కోసం.